బిడ్డ ఖర్చుకు చూడకుండా ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఏం అవసరం లేదు, ఆధార్ కార్డు ఒకటి ఓటు హక్కుంటే సరిపోద్ది. తప్పకుండా వడ్డీర బిడ్డ మన పార్టీలో అవకాశం ఇచ్చినా ఈకున్నా తప్పకుండా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా పర్లేదు, ఫలాని వడ్డీర కమ్యూనిటీ పోటీ చేసి ఓడిపోయినా అనే దానికి గుర్తుగానే మనం చేయాలి. ఈ రోజు చూస్తే మన చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ కూడా మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ లేరు. ఈసారి మాత్రం తప్పకుండా ఈరోజు ఉద్యమం చూస్తే ప్రతి పల్లెటూరు కూడా మన వడ్డీర భావజాలం వెళ్తుంది. ఈరోజు కనుక ప్రతి ఒక్కరు కూడా మనకు ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏందయ్యా అంటే రాజకీయ చైతన్యం కావాలి. రాజకీయ చైతన్యం వల్లనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రతి వడ్డీర బిడ్డ గుర్తించాలని ప్రతి వడ్డీర బిడ్డకు కూడా మనం చేస్తున్నాము. ఇంకా చూస్తే రాష్ట్రంలో ఎంతోమంది ఈ విధంగా నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే చేస్తున్నాము, ఉద్యమం చేసే ప్రతి నాయకుడు కూడా మీరు ఏ పార్టీలో నుండి ఎక్కడ నుండి ఎలాంటి ఉద్యమైనా చేయండి, కానీ మనం కులపోడు చేసే ఉద్యమానికి బీటలు వాటిల్లే విధంగా మీరు చేయకుండా మీ అంతటి మీరు చేయండి, మా అంతటి మేము చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం చేసి అందరూ కూడా ఒకే భావజాలంతో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా విభేదాలు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఏం చేసినా మా వడ్డీర కమ్యూనిటీ అభివృద్ధి కోసమే చేయాలని ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఈరోజు చూస్తే కొందరు పార్టీల నాయకులు వాళ్ళు మాట్లాడి ఉద్యమకారులను దెబ్బతీసే విధంగా ఈరోజు చూస్తున్నారు. అలాంటి వారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, అందరం కలిసిపోతాం. అప్పుడు భావజాలాలు వేరైనా అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తే తప్పకుండా మనం అనుకునేది సాధిద్దాము. రాజకీయంగా మనకు అవకాశాలు ఇస్తే అన్ని సమస్యలు కూడా తీరుతాయని మనం మా వడ్డీర బిడ్డలకు 2 రాష్ట్రాల్లో కూడా మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వడ్డీర. నా పేరు కృష్ణానూరులో నుంచి వచ్చామండి. కర్నూలు జిల్లాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గవర్నమెంట్ గట్టిగా అడుగుతున్నాము. అలాగే అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసి తీర్చిదిద్దాలని అనుకుంటాము. నా పేరు రవి, నేను కర్నూలు జిల్లా ఈరోజు కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్లో వడ్డీర హక్కుల సాధన సదస్సు, అదేవిధంగా ఓమన చిత్రపటానికి పూలమాల వేసి జయంతి ఉత్సవము, మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా నూతన కార్యవర్గాన్ని, అదేవిధంగా మా కమ్యూనిటీలో సేవ చేసినటువంటి వడ్డీర కులంలో సీనియర్స్ అయినటువంటి పెద్దలకు సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా నూతన కార్యవర్గంలో కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మా చెల్లవారి వీధికి చెందినటువంటి వడ్డీ బండ రవి గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా చెల్లా వెంకటేష్ వారిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా బత్తుల ఎల్లశివుడు గారిని, కార్యదర్శిగా వల్లెపు రామాంజనేయులు గారిని, కోశాధికారిగా మా సోమన్న గారిని ఈరోజు 5 మందితో ఒక పంచ పాండవులాగా వీళ్ళు 5 మందితో ఒక కమిటీని ఫార్మేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము కోరుకున్నది ఏంటంటే ఈరోజు కర్నూలు నగరంలో ఖచ్చితంగా ఒక 6 మాసాల లోపల వడ్డీ ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా పాణ్యం నియోజకవర్గంలో కూడా ఏదో ఒక చోట వడ్డీ ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు తొలతగా మా సంఘ నిర్ణయం ఏంటంటే అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో స్వాతంత్ర సమర వీరుడు అయినటువంటి వడ్డీ ఓబన్న విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తితోనే మేము ఉద్యమాన్ని కొనసాగించాలని ఏదైతే మేము సంఘం తరఫున కోరుకుంటున్నామో మా డిమాండ్లు అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సాధించేంత వరకు దశల వారీగా ఉద్యమాన్ని చేస్తాం. ఎందుకంటే గతంలో మేము డీనోటిఫైడ్ ట్రైబ్లో ఉండేవాళ్ళం కాబట్టి మమ్మల్ని తిరిగి ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి అడుగుతున్నాం. వారి కొత్తదేం కాదు, అది పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడే మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, ఆల్రెడీ చైర్మన్ని పాలక మండలిని ఏర్పాటు చేశారు, కానీ ఇప్పటి వరకు నిధులు లేకుంటే ప్రయోజనం లేదు. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల జనాభాని దృష్టిలో ఉంచుకొని మినిమం 500 కోట్లు బడ్జెట్లను కేటాయించాలని తొలివిడతగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కొండలు గుట్టలు రాళ్ళన్నీ ఈరోజు అగ్రవర్ణాల చేతుల్లో పెత్తందారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి మైనింగ్లో కూడా మాకు ఒక 30% రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాం. మరి ముఖ్యంగా
ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులన్నీ మేమే చేస్తాం కాబట్టి ఎక్కువ మనకు 11వ తేదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ఈరోజు ఇక్కడ ఒడ్డెర హక్కుల సాధన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన అధ్యక్షులు లక్ష్మీకాంతయ్య గారికి, అలాగే రవి గారికి, అలాగే మన నగర అధ్యక్షురాలు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒడ్డెర సంఘం సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఆ రోజు ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఎలాగైతే స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశాడో అదే పాటలోనే ఒడ్డెర ఓబెన్న గారు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడం జరిగింది. కాబట్టి మీరంతా ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అంటే మొట్టమొదట మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇప్పుడు మీరు ఒడ్డెర్లు బీసీలో ఉన్నారు కాబట్టి ఎస్టీ జాబితాలో చేర్చాలని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు సబ్సిడీతో నిధులు ఇవ్వాలి, అంటే బాగా పైకి తీసుకొని రావాలి అని చెప్పేసి కూడా. అంతేకాకుండా ముఖ్యంగా మీరు క్రషర్లు అయితేనేమి, అలాగే మనకి జేసీబీలు అయితేనేమి, అలాగే మనం బ్లాక్ లైన్ అయితేనేమి, ఇవన్నిటినీ మీరే వర్క్ చేస్తుంటారు కాబట్టి అవన్నీ సబ్సిడీతో మాకు ఇప్పించాలని కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా అవకాశం కల్పించాలి అని కోరడం జరిగింది. చాలా చోట్ల ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎంతోమంది అన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. మేము ఏవైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ ఇక్కడ చాలామంది మన పాండ్య నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తూనే ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యంగా అసలు విషయం ఒకటి ఉంది, ఇంపార్టెంట్ది, ఒడ్డే ఓబెన్న గారి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పేసి తప్పకుండా ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైతే స్థలం ఉందో దాన్ని ఫస్ట్ స్థలం కేటాయించిన తర్వాత దీన్ని మేము తప్పకుండా ప్రయత్నం చేసి ఇవ్వడానికి మా వంతు కృషి చేస్తాము. అలాగే ఇందాక అదే సింధూరారెడ్డి గారు మాట్లాడినారు, మాధవిరెడ్డి గారు మాట్లాడారని చెప్పడం జరిగింది. మేము కూడా చాలాసార్లు ఎన్నో విషయాలు మాట్లాడడానికి అవకాశం తీసుకుంటాము. కానీ కొన్ని అసెంబ్లీలో కొన్ని విషయాలు మాట్లాడడానికి అవకాశం వస్తుంది, కొన్ని రావు. కొన్ని వేరే విషయాలు మాట్లాడించవచ్చు. ఒకరికొక విషయం ఇస్తే ఇంకొకరికి ఎవరిదైనా ఏదైనా వాల్మీకులను కానీ ఒడ్డర్లను కానీ ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతిసారి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాము. అవగాహన ఉన్నంత చోట చేస్తూనే ఉన్నాము. ఎవరు ఏది చేసినా మీ అభివృద్ధి కోసమే, మీ అవసరాల కోసమే, మీకు మంచి జరగాలని కూడా మేము కోరుతూ ఉంటాము. అంతేకాకుండా చాలామంది కొండలలో గనులలో పనిచేస్తుంటారు కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగిపోతే మీకు కూడా బీమా సౌకర్యం కల్పించాలని కూడా కోరడం జరిగింది. మీరు ఏవైతే ఇప్పుడు మాకు ఈ విషయాలన్నింటినీ మా దృష్టికి తీసుకొచ్చారో పెన్షన్ సౌకర్యం కూడా ఇవ్వాలని చెప్పేసి ఇలా ఇవన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి అయ్యేలాగా మా వంతు మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్క కులానికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి అన్ని ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇవన్నిటినీ అందరికీ అర్హత ఉన్న అందరికీ అందజేయాలనేది మా ఉద్దేశం. కూడా ప్రభుత్వాలు అంటే మేమైనా కూడా మీ ప్రతినిధులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రభుత్వమే శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మేమంతా మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, తప్పకుండా మీ వంతు మాకు ఇప్పుడు మీరు అంటా ఉన్నారు ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి అన్ని కులస్తులకు అన్నిటికీ భాగస్వామ్యం చేస్తూ ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ ఎక్కువగా అన్ని వర్గాలను ఇప్పుడు మీరు ఏదైతే బీసీలో ఉన్నారో బీసీలే ఈ పార్టీకి పట్టుకోము అన్న విధంగా ప్రతి ఒక్క స్కీము బీసీలకు అందజేసేలాగా తీసుకొని రావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలో, కానీ మీరు ఈరోజు బీసీ కులంలో ఉన్నారు కానీ వాటిని ఎస్టీ జాబితాలో చేర్చాలని కూడా మీరు కోరుతా ఉన్నారు. ఇవన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్లో కావాల్సిన పనులు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ సెంట్రల్కి వెళ్తాయి, సెంట్రల్లో అక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము వీటి అన్నిటి కోసం కృషి చేస్తామని మీకు అందరికీ తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక